గ్రహణం ఏ రాశిలో సంభవిస్తుందో ఆ రాశి వారు ఆ గ్రహణం వీక్షించకుండా పట్టు విడుపు స్నానాలు చేసుకుని గ్రహణం అయిన తర్వాత దానాది కార్యక్రమాలు చేసుకుంటే శాంతి చాలు అంతవరకు. ఇంకా స్తోమత ఉన్నవారు ఇంకా దానం చేయొచ్చు, లేదా ఇంకా జపాలు చేయించుకోవచ్చు, అదంతా వేరే విషయము. గ్రహణ సమయంలో ఆ నక్షత్రానికి గ్రహణం లేని వారు కూడా పట్టు విడుపు స్నానాలు ఆచరిస్తే చాలా మంచిది. ప్రత్యేకంగా స్త్రీ కంఠస్నానం చేస్తే చాలు, శిరస్సు మించి స్నానం చేయవలసిన పని లేదు. మనం చెప్పినా వినరు కాబట్టి కనీసం పట్టు స్నానం కంఠం దాకా చేసి విడుపు స్నానం శిరస్నానం చేస్తే సరిపోతుంది. ఆ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ, శివ సహస్రనామాలు ఒకటి కాదమ్మా, భగవద్గీత ఇలాంటి ముఖ్యమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటే చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు కొంత చైతన్యాన్ని కోల్పోతాడు ఆ సమయంలో, భగవత్ శక్తి కొంత చైతన్యాన్ని కోల్పోతుంది. ఆ చైతన్యం మనకి స్తోత్రాలు చదవడం ద్వారా, జపాలు చేయడం ద్వారా, హోమాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మళ్ళీ చేకూరుస్తూ ఉంటాం భగవంతుడికి. గ్రహణ సమయంలో చేసేటటువంటి జపాది కార్యక్రమాలు కానీ, స్తోత్రాలు కానీ విశేషమైన ఫలితాలను ఇస్తాయి. చాలామంది అంటారు ఒకసారి చదివితే 10 సార్లు చదివినట్టని. కాదు, ఒకసారి చదివినప్పుడు విడిగా ఎంత ఫలితం వస్తుందో దానికి 10 ఫలితం వస్తుంది. 10 రెట్లు చదివినట్టు కాదు, 10 ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అది కూడా త్రికరణ శుద్ధిగా భక్తిగా ఉంటే మంచిది. నిద్రపోవద్దు, నిద్రపోవడం అనేది విషయం. ఎవరైనా నిద్రపోవద్దమ్మా ఆ సమయంలో చక్కగా. ఎందుకంటే ఆ కాలం ఎంత మనకి సాధనకి అనువైన కాలం. ఇప్పుడే చెప్పాను, ఒక్కసారి చదివితే ఎంతో పుణ్యం వస్తుంది, 10 పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అలానే నా 3 గంటల సమయంలో ఎంత పారాయణ చేయవచ్చు, ఎన్ని స్తోత్రాలు చదవచ్చు, ఎంత జపం చేయవచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం భగవంతుడికి శక్తిని అందించేటువంటి ప్రక్రియలన్నీ కూడా మనం చేస్తే, చెప్పాను కదా, ఇదంతా ఒక పుణ్యకాలంగా పరిగణనలోకి తీసుకుని స్తోత్ర పారాయణలు చేస్తూ, మళ్ళీ చెప్తున్నాను, లలితా సహస్రనామం, అలాగే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, భగవద్గీత ఏదొస్తే అదమ్మా. మీకు ఏ శ్లోకం వస్తే, ఏమీ రావు, ఓం నమో నారాయణ అనుకోండి, లేదా ఓం నమ శివాయ అనుకోండి, లేదా శ్రీమాత్రే నమః అనుకోండి, ఇట్లా ఏ మంత్రం వస్తే ఆ మంత్రం ఆ 3 గంటలు పఠించడానికి చాలా అనువైన కాలము.